My dear buddies, another video on biggest issues in Indian families. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం మాట్లాడుకోపోతున్నాము అబౌట్ ట్రీట్మెంట్ గివెన్ టు ఫ్యామిలీ మెంబర్స్ అంటే మన ఇండియన్ ఫ్యామిలీస్లో ఒక పెద్ద దరిద్రం ఏంటంటే మనకు మన ఫ్యామిలీ మెంబర్స్తో ఎలా మాట్లాడాలో తెలియదు. ఫ్యామిలీ మెంబర్స్ని మనము ప్రేమిస్తాము అని మనం అంటాం. We keep saying it. I love my mother, I love my father, I love my children, I love my brother, sister, auntie, uncle అంటాం. మనము ప్రేమిస్తుండొచ్చు కూడా, కానీ మనకు మాట్లాడే పద్ధతి తెలియదు. మనము మన ఫ్యామిలీ మెంబర్స్తో జనరల్గా చాలా రఫ్గా మాట్లాడతాము. పేరెంట్స్ చిన్నగా ఉన్నప్పటి నుంచి పిల్లలతో భయంకరంగా రఫ్గా మాట్లాడతారు. ఏంటి నువ్వు చదువుతలేవు, చదవకపోతే నాశనం అయిపోతావు, నీకు సిగ్గుందా, వాడు చూడు పక్కన పిల్లగాడు ఎంత మంచి చదువుతున్నాడు, తిట్టేస్తారు. సో పిల్లలు కూడా ఇలా మాట్లాడడము నార్మల్ ఏమో, మా పేరెంట్సే నాతో ఇలా మాట్లాడుతున్నారు, సో నేను కూడా మా బ్రదర్ సిస్టర్తో ఇలానే మాట్లాడొచ్చు అనేసి పిల్లలు కూడా వాళ్ళ సిబ్లింగ్స్తో, వాళ్ళ బ్రదర్ సిస్టర్తో ఇలానే మాట్లాడడం స్టార్ట్ చేసేస్తారు. ఇంకా కొన్ని రోజుల తర్వాత పిల్లలు పేరెంట్స్తో కూడా ఇలానే మాట్లాడడం స్టార్ట్ చేసేస్తారు. అప్పుడు మొత్తం ఫ్యామిలీ ఒకరితో ఒకరు రఫ్గా మాట్లాడుకుంటారు భయంకరంగా. దీంతో ఇండియన్ ఫ్యామిలీస్లో బీపీలు, షుగర్లు, హెల్త్ ఇష్యూస్, మెంటల్ ఇష్యూస్ భయంకరంగా పెరిగిపోతున్నాయి. పీస్ ఆఫ్ మైండ్ అనేది ఇండియన్ ఫ్యామిలీస్లో లేదు. ఎందుకంటే మనకు ఒకరితో ఒకరం ఎలా మాట్లాడుకోవాలి ఆ పద్ధతి అనేది మనకు తెలియదు. ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మనము ఆఫీస్లో ఒక సీనియర్తో ఎలా మాట్లాడతాం అలానే మాట్లాడాలి. మీరు మీ పేరెంట్స్తో మాట్లాడేటప్పుడు ఏంటి నాన్న, లేదా ఏంటి మమ్మీ ఇది అవుతుంది, ఇది చేయలేదా, ఇది ఉండలేదా, ఎందుకు పెట్టలేదు అక్కడ, అలా మాట్లాడద్దు. మనం ప్రొఫెషనల్గా మాట్లాడాలి. మీ సీనియర్ ఎవరైతే ఉంటారో ఆఫీస్లో, లేకపోతే మీ బాస్, మీ మేనేజర్, మీ సిఈఓ, వాళ్ళతో మీరు రఫ్గా మాట్లాడతారా? మాట్లాడరు. మీ మేనేజర్ ఏదన్నా మిస్టేక్ చేసినా, మీ సీనియర్ ఏదైనా మిస్టేక్ చేసినా మీరు ఎలా మాట్లాడతారు? ఎక్స్క్యూజ్ మీ, సారీ, యాక్చువల్లీ మీరు అది చేశారు ఆ ప్రాజెక్ట్లో, కాకపోతే ఐ థింక్ అదంతా మంచిగా వర్కౌట్ కాలేదు, సో మనము కెన్ వీ థింక్ అబౌట్ ఇట్, మనం ఏదైనా వేరేగా చేయొచ్చా అని మర్యాదగా మాట్లాడతాం. కరెక్ట్? అర్వము మనం మన సీనియర్స్ పైన. అలాగే ఫ్యామిలీలో ఎవరైతే సీనియర్స్ ఉంటారో, మదర్ ఫాదర్ కావచ్చు, ఆంటీ అంకుల్ కావచ్చు, ఎవరన్నా కావచ్చు, సీనియర్ బ్రదర్ కావచ్చు, సీనియర్ సిస్టర్ కావచ్చు, మనకంటే ఎక్కువ ఏజ్ ఉన్న బ్రదర్ సిస్టర్, వాళ్ళతో కూడా మనం అలానే మాట్లాడాలి. వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేసినా, తెలిసి చేసినా, తెలియక చేసినా, వాళ్ళతో మనం ప్రేమగా ప్రొఫెషనల్గా మాట్లాడాలి. సో సేమ్ మ్యాటర్ పేరెంట్స్ కూడా పిల్లల దిక్కు చూపియాలి. ఇప్పుడు మీరు ఆఫీస్లో ఉన్నప్పుడు మీ జూనియర్ని తిట్టేస్తారా? ట్రై ఇట్. మీ జూనియర్ని తిట్టేస్తే ఆ జూనియర్ రిజైన్ అన్నా చేసేసి వెళ్ళిపోతారు, లేకపోతే మీ పైన హెచ్ఆర్కి కంప్లైంట్ అన్నా చేసేస్తారు. సో మీరు ఆఫీస్లో మీ జూనియర్ కరెక్ట్ పని చేయకపోయినా కనీసం ఫస్ట్ ఒక 2-3 టైమ్స్ అన్న మర్యాదగా మీరు చెప్తారు. దాని తర్వాత చిరాకు పడుతుండొచ్చు. అదే మీ ఫ్యామిలీలో మీ పిల్లలతో, మీకంటే తక్కువ ఏజ్ వాళ్ళతో మీరు ఎప్పుడు మర్యాదగా బిహేవ్ చేయరు, వాళ్ళని తిట్టేస్తారు, ఫస్ట్ టైంకే తిట్టేస్తారు. సో రిమెంబర్ దీస్ థింగ్స్. ఫ్యామిలీలో, ఇండియన్ ఫ్యామిలీస్లో రెస్పెక్ట్ అనేది దినానికి మొత్తానికి తక్కువైపోతుంది. మనం రెస్పెక్ట్ అనేది ఇండియన్ ఫ్యామిలీస్లో మెయింటైన్ చేయాలి, మనం ప్రొఫెషనల్గా బిహేవ్ చేయాలి, అప్పుడే ఫ్యామిలీస్లో పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో మీకు ఇలాంటి టాపిక్స్ గురించి పర్సనల్గా నాతో మాట్లాడాలా అని ఉంటే సింపుల్గా యూ కెన్ కాంటాక్ట్ మీ. నాదొక కన్సల్టింగ్ ఫర్మ్ ఉంది, onewaytolife.com. సో ఇది నా కన్సల్టింగ్ ఫర్మ్ వెబ్సైట్. మీరు మొబైల్ ఫోన్లో ఈ వీడియో చూస్తున్నారంటే సింపుల్గా ఈ వీడియో డిస్క్రిప్షన్కి వెళ్ళండి, ఫస్ట్ లింక్ ఉంటుంది onewaytolife.com, క్లిక్ చేయండి. మీ మొబైల్ ఫోన్లోనే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మొత్తం చదవండి. చదివిన తర్వాత అక్కడే అదే వెబ్సైట్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, పైన వాట్సాప్ ఐకాన్ కూడా ఉంటుంది. మొబైల్ ఫోన్లోనే ఆ వాట్సాప్ ఐకాన్ క్లిక్ చేస్తే మీ మొబైల్ ఫోన్లో చాట్ విండో ఓపెన్ అవుతుంది. నాకు సింపుల్గా హాయ్ వికాస్ బ్రో అని పంపించవచ్చు, నేనే మీకు పర్సనల్గా రిప్లై చేస్తాను. అండ్ యూ కెన్ టాక్ టు మీ అబౌట్ లైఫ్, career, relationships, taxation, a lot of things. And మీకు
పర్సనల్ మ్యాటర్స్ గురించి మాట్లాడాలంటే నేను పర్సనల్గా మీతో మాట్లాడతాను. మీకు రిలేటెడ్ ట్యాక్స్, ఫైనాన్స్ గురించి మాట్లాడాలంటే మాకు సిఎస్ ఉన్నారు, నేను వాళ్ళతో మాట్లాడిపిస్తాను. టేక్ కేర్. అండ్ మీరు ల్యాప్టాప్లో ఈ వీడియో చూస్తున్నారంటే సింపుల్గా టైప్ చేయండి onewaytolife.com అనే బ్రౌజర్లో అండ్ ఫాలో ది సేమ్ ప్రొసీజర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. లివ్ లైఫ్ పీస్ఫుల్లీ అండ్ విత్ రెస్పెక్ట్. బాయ్.